నా పేరు రమేష్ రెడ్డి, నాగర్కర్నూలు నుంచి రావడం జరిగింది. బేసిక్గా ఈ వెస్టేజ్ కన్నా ముందు బిఫోర్ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ అనేది దాదాపు ఒక 17 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన జాబు. చాలా కష్టపడ్డా, చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ జాబ్ సాధించుకున్నా. జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో ఒక 35,000 రూపాయల జీతం. ఆ జీతం వస్తున్న టైంలో ఈ ఒక్క జాబ్లో సరిపోదని చెప్పేసి అగ్రికల్చర్ డైరీ ఫార్మ్ చేసుకుంటూ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకునే టైంలో ఈ వెస్టేజ్ అనే కంపెనీ నాకు పరిచయం చేసింది. మై గ్రేట్ లీడర్ కవిత మేడం పరిచయం చేసింది. కానీ ఒక 3 months తెలుసుకోలేదు ఫస్ట్. ఎందుకంటే ఎట్ ఏ టైం 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఏమైనా తేడా వస్తే ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్లో చాలా రోజులు వర్క్ చేసి జీవితం అంటే ఏంటో తెలుసుకొని కష్టపడ్డా కాబట్టి జాబ్ పోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తెలుసుకోలేదు. మా కవిత మా ఫ్రెండ్కి ఏదైతే 40,000 రూపాయలు ఇన్కమ్ వచ్చిందో ఒక్క మీటింగ్, ఒక సెమినార్కి వచ్చి తెలుసుకున్నా. ఫస్ట్ సైదుల్ సార్ మై మెంటర్ సైదుల్ సార్ మీటింగ్కి వచ్చి తెలుసుకున్నాక లైఫ్ ఉందని అర్థమైంది. కాకపోతే ఎంత చేయాలో తెలియలేదు. తెలియనప్పుడు ఒక బోట్ క్యాంప్ వచ్చి కోటమ్మకొండ. ఆ బోట్ క్యాంప్ వెళ్ళిన తర్వాత ఇందులో చేస్తే ఇన్నేళ్ళు కష్టపడితే మారని లైఫ్ ఇక్కడ మారే అవకాశం ఉంది, కొద్ది రోజులు కష్టపడితే అని చెప్పేసి 20 సంవత్సరాలు చేసిన కదా, ఇందులో ఒక 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే మినిమం 1,00,000 కొట్టవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని రోజుకు పార్ట్ టైం 1 గంట 2 గంటలు నైట్ చేస్తూ ఒక 30,000 40,000 ఇన్కమ్ వచ్చినప్పుడు నాకు కంప్లీట్గా జాబ్ పక్కకెట్టేసి ఫుల్ టైం చేస్తున్నా. ఇప్పుడు నా ఏష్ ఇన్కమ్ 80,000 పైన తీసుకుంటూ 22 లక్షల కార్ తీసుకున్నా. వెస్టేజ్కి వచ్చినాక నాకు లైఫ్ మారింది ఏంటంటే నా జాబ్లో కంప్లీట్గా నేను సంపాదించిన ఇన్కమ్ ఏంటంటే 42 లక్షలు నా జాబ్లో. వెస్టేజ్కి వచ్చేసి జస్ట్ 2 years కాలేదు, నేను ఇప్పటివరకు 17 లక్షలు తీసుకున్నా. అదే కాకుండా నా ఇన్కమ్ మొత్తం దాటేస్తాను. ఏ అనుకున్న గోల్స్ అయితే అన్ని దాటేస్తాను. దాంతోపాటు నాకు ల్యాండ్ వెస్టేజ్కి వచ్చినాక ఒక 8 గుంటల ల్యాండ్ తీసుకున్నా. నా డ్రీమ్ ఏంటంటే ఒక 5 ఎకరాల పొలం కొనాలి. ఆ డ్రీమ్ పెట్టుకొని గోల్ చేస్తున్నా. అదే కాకుండా నా లైఫ్ లైన్లో నా టీంకు ఒక డిసెంబర్ వరకు ఒక 5 కార్లు ప్లస్ 1,00,000 పైన ఇన్కమ్ ఇప్పించాలని చెప్పేసి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. గొప్ప అవకాశం ఇచ్చే కవిత మేడం, మై మెంటర్ సైదుల్ సార్, అదేవిధంగా సర్వశ్రీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విష్ వెల్. థ్యాంక్ యూ.